28/12/2020 జరిగిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 2 షిఫ్ట్లు కలిపి కొన్ని బిట్లు కలెక్ట్ చేయడం జరిగిందండి. అవి మీకు అందిస్తున్నాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ హెల్త్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరగబోతోంది అని అడిగాడండి. ఆన్సర్ వచ్చి 2021 ఫిబ్రవరిలో జరగబోతుందండి. ఇది వర్చువల్గా జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏ ఎక్కడ ఉంది? పూణేలో ఉందండి, పూణే, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు కేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరో? రూదర్ఫోర్డ్ అండి. పరమాణు కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రూదర్ఫోర్డ్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ కనుక్కున్నది జేజే థామ్సన్, ప్రోటాన్ కనుక్కున్నది రూదర్ఫోర్డ్, న్యూట్రాన్ కనుక్కున్నది చాడ్విక్. పరమాణు కేంద్రక సిద్ధాంతము, ప్రోటాను, రూదర్ఫోర్డ్ అండి, రెండు కూడా గుర్తుపెట్టుకోండి. మోప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? దీన్నే మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారండి. కేరళ రాష్ట్రంలో జరిగింది. ఇది 1921వ సంవత్సరంలో బ్రిటిష్ అధికారానికి హిందూ భూస్వాములకి విరుద్ధంగా జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపై ద్రవ్యరాశి ఎంత? చంద్రుడిపై ద్రవ్యరాశి ఎంత అని అడిగాడండి. బరువు కాదు, బరువు ఎక్కడైనా ఒక విధంగానే ఉంటుంది, ద్రవ్యరాశి మారుతుందండి. గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రకారం ద్రవ్యరాశి మారుతుంది. చంద్రుడి మీద భూమితో పోలిస్తే 6 రెట్లు తక్కువ, అంటే 1/6 ఆఫ్ ది ఎర్త్. సూర్యుని మీద అయితే 6 టైమ్స్ ఎక్కువ భూమితో పోలిస్తే, అంటే 6 టైమ్స్ ఎక్కువ అండి సూర్యుడి మీద. నెక్స్ట్ క్వశ్చన్, ఫెర్టిలైజర్స్ ఏ రెవల్యూషన్కి సంబంధించినవి? గ్రే రెవల్యూషన్ అండి. రెవల్యూషన్స్ ఉన్నాయి, బ్లూ రెవల్యూషను, వైట్ రెవల్యూషను, గ్రే రెవల్యూషను, పింక్ రెవల్యూషను. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గోల్ గుంబజ్ ఉన్న ప్రదేశం ఏది? కర్ణాటకలో ఉందండి గోల్ గుంబజ్. మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి అది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యంలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం ఏది? ఫోటోస్పియర్ అండి, ఫోటోస్పియర్. జోగ్రఫీ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలిటీ బిట్టు. ప్రాథమిక విధులకు సంబంధించి సవరణ ఏది? 42వ రాజ్యాంగ సవరణ అండి. 1976లో జరిగింది 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అండి యాపిల్. యాపిల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అండి. యాపిల్ శాటిలైట్, యాపిల్ శాటిలైట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతానికి సంబంధించిన అవార్డు ఏది? అంటే అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయండి, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ గ్రామీ అవార్డు. ఇది అవార్డ్స్లోకి వస్తుందండి. స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ఇంపార్టెంటు, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బయాలజీ అండి, సైన్స్. ప్రవాహానికి సంబంధించినది కానిది ఏది అని 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. రక్తము, నరాలు, ధమనులు, చిన్నపేగులు. చిన్నపేగుల గుండా మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రవాహం అవుతుందండి. ధమనుల గుండా రక్తం ప్రవాహం అవుతుంది, నరాల గుండా రక్తం ప్రవాహం అవుతుంది. రక్తం అనేది ఒక ఇదండి రక్తం అనేది ప్రవాహం కాదు, ప్రవాహానికి సంబంధించింది కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారజలం యొక్క ఫార్ములా హెవీ వాటర్ అండి, D2O, డ్యూటీరియం ఆక్సైడ్ అండి, హెవీ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్, నోకియో CEO ఎవరు? ప్రస్తుతం అండి పెక్కా ల్యాండ్మార్క్. CEOలు గుర్తుపెట్టుకోండి, CEOలు ఇంపార్టెంట్. మైక్రోసాఫ్ట్ CEO, గూగుల్ CEO, నోకియో CEO ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నోకియో CEO 2020లో అపాయింట్ అయ్యారండి, కొత్తది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13, 1919 అండి. దీన్నే అమృత్సర్ ఊచకోత అని కూడా అంటారండి, అమృత్సర్ ఊచకోత అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తెహ్రీ డ్యామ్లో మెయిన్ డ్యామ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీరు చూసుకోండి. తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్లో ఉందండి.
ఇది జాగ్రఫీ బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సైన్స్ బిట్ అండి. టాక్సానమీ పితామహుడు ఎవరు? కెరాన్స్ లినియస్ అండి, కెరాన్స్ లినియస్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం భారతదేశంలో ఎప్పటి నుండి పనిచేస్తుంది? తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం అండి 1969 సంవత్సరం నుంచి పనిచేస్తుంది, కానీ దాని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది 1961 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? అంటే ఈ 6 రాష్ట్రాల్లో కూడా శాసన మండలి ఉందండి. ఈ 6 కాకుండా ఏమన్నా ఇస్తే మీరు చూసుకోవాలి. శాసన మండలిని విధాన పరిషత్తు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? బ్రిటిష్ వారికి బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాకి మధ్య జరిగిందండి ప్లాసీ యుద్ధం. హిస్టరీ బిట్టు, ఆధునిక భారతదేశ చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు ఇంద్రధనుస్ దేనికి సంబంధించినది? వ్యాక్సినేషన్కి సంబంధించిందండి, వ్యాక్సినేషన్కి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు. ఫుల్ ఫామ్స్ అడుగుతున్నాడండి, చూడండి. యూఆర్ఎల్ ఫుల్ ఫాము యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అండి యూఆర్ఎల్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలోది బిట్టు, కంప్యూటర్ సంబంధించిన బిట్లు అండి. ఫుల్ ఫామ్స్ అడుగుతున్నాడు. www వరల్డ్ వైడ్ వెబ్, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కొన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు షార్ట్ కట్స్, అది ఫుల్ ఫామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పేటిఎం సిఇఓ విజయశేఖర్ శర్మ, సిఇఓ మళ్ళీ అడిగాడు ఇంకోటి, విజయశేఖర్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, శబరిమలై మందిరం ఏ నది ఒడ్డున ఉంది? పంబా నది అండి. శబరిమలై ఏ నది ఒడ్డున ఉంది? పంబా నది అండి. సూర్యదేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది? చార్మినార్ ఏ నది ఒడ్డున ఉంది? గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంటు. సెరికల్చర్ దేనికి సంబంధించింది? పట్టు పురుగుల పెంపకం అండి, సెరికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, 5 సార్లు కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన దేశం? క్రీడలు అవార్డులు గుర్తుపెట్టుకోవాలండి, ఆస్ట్రేలియా దేశం. ఫుల్ ఫామ్ ఇంకోటి అడిగాడండి, ఎన్ఎన్పి అంటే ఏంటి? ఎకనామిక్స్ అండి, వెరీ ఫండమెంటల్. నెట్ నేషనల్ ఇన్కమ్ అండి, నెట్ నేషనల్ ఇన్కమ్ ఎన్ఎన్పి అంటే నికర జాతీయ ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన సమయంలో వైస్రాయ్ ఎవరు? లార్డ్ చెమ్స్ఫర్డ్ అండి, ప్రింటింగ్ మిస్టేక్ పడింది, లార్డ్ చెమ్స్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగానికి సంబంధించి కంపల్సరీ చైర్మను, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మను, ప్రెసిడెంటు అడుగుతారండి. పరిషత్తుకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి కొన్ని. 2020 సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ వి విల్సన్ అండి. నోబెల్ మీద ఒక బిట్ కంపల్సరీ ప్రతి షిఫ్ట్లోనే వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉందండి, న్యూయార్క్, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని యొక్క అత్యంత ఎత్తైన విగ్రహం ఏ ప్రదేశంలో ఉంది? చైనా అండి. దీన్నే స్ప్రింగ్ టెంపుల్ అని కూడా అంటారండి, బుద్ధుని యొక్క అత్యంత ఎత్తైన విగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రదేశాలు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంట్ ప్రదేశాలు అండి అవి. ఎన్ అనేది ఏ దేశ కరెన్సీ? కరెన్సీల గురించి కూడా ఒక్క బిట్ అడుగుతున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నీ కూడా, అంటే ఈ మధ్య కాలంలో మనకి ఈ సంవత్సర కాలంలో ఇతర దేశాలతో ఏ దేశాలతోటి మనకు సంబంధాలు ఉన్నాయో వాటికి సంబంధించిన బిట్లు అవి స్టాండర్డ్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి అడగడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జపాన్తో మనకి సంబంధం కుదురుతుందండి వస్త్ర రంగంకు సంబంధించి. ప్లస్ ఇంకో బిట్ ఏంటంటే జపాన్ ప్రధానమంత్రి మారాడు, గుర్తుపెట్టుకోండి. ఎన్ అనేది ఏ దేశ కరెన్సీ? జపాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బార్క్ ఎక్కడ ఉంది? ముంబై, మహారాష్ట్ర అండి. ట్రాంబే అంటారు ఆ ఏరియాని, ముంబైలోనే. బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రాంబేలో ఉందండి, ముంబైలో, మహారాష్ట్ర. హోమీజే బాబా అండి స్థాపించింది, ఆయనే సైంటిస్ట్ అండి. బార్క్ స్థాపించింది హోమీజే బాబా. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరం ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్న చిత్రం గల్లీ బాయ్. అవార్డులు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ తీసుకోండి. కంపల్సరీ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి, అందులో అవార్డులు ఇంపార్టెంట్ అండి. అవార్డులు, స్పోర్ట్స్.
నెక్స్ట్ క్వశ్చన్ 49th ప్యారలల్ లైన్ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ? కెనడా మరియు అమెరికా అండి. అంటే సరిహద్దు రేఖలో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. భారత్ చైనా, భారత్ బంగ్లాదేశ్, భారత్ పాకిస్తాన్, భారత్ మయన్మార్, భారత్ భూటాన్, ఈ సరిహద్దులు గుర్తుపెట్టుకోవాలండి. ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరండి? ఆనందీబెన్ పటేల్. ఈవిడే గుజరాత్కి కూడా గవర్నర్గా పనిచేస్తుంది. అంటే రెండు రాష్ట్రాలకి కామన్గా ఉన్నారు గవర్నర్ అండి ఆనందీబెన్ పటేల్. ఈమె గుజరాత్ రాష్ట్రానికి మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? అమర్త్య సేన్ అండి. అర్థశాస్త్రంలో బిట్టు, ఎకానమీ బిట్లు. నెక్స్ట్ ఖేలో ఇండియా 2020 ఎక్కడ జరిగింది? గౌహటిలో జరిగిందండి, గౌహటి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ అండి. ఎకానమీ బిట్టు, ఎకనామిక్స్ అండి, ఎకానమీ. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అండి. నేషనల్ పార్క్స్ అడుగుతున్నాడు, ఒక బిట్ కంపల్సరీ అడుగుతున్నాడు. కేరళ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వలన వచ్చే వ్యాధి? సైన్స్ బిట్ అండి, బయాలజీ. 1-2 బిట్లు అడుగుతున్నాడు కంపల్సరీ రోజు డైలీ షిఫ్ట్లో. రికెట్స్ అండి. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. ముఖ్యమంత్రి చూడండి, ఇది గవర్నర్ కాదు ముఖ్యమంత్రి. ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరో? విజయ్ రూపానీ. గుజరాత్ ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రాలు. నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు. అంటే ఇంపార్టెంట్, ఈ మధ్యకాలంలో కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా జరిగినవి ఉంటే వాటికి సంబంధించిన రాష్ట్రాలు ఇంపార్టెంట్ ఉంటే వార్తల్లో నిలిచిన రాష్ట్రాలండి మెయిన్, అవి అడిగే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అండి. ఇది ఆధునిక భారతదేశ చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్కు మెదడు అని దేనిని అంటారు? సిపియు అండి. ఇందాక ఫుల్ ఫామ్లో గుర్తుపెట్టుకోమన్నాను, ఇప్పుడు ఇది బిట్ల రూపంలో వచ్చింది. కంప్యూటర్కు మెదడని సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. దీంట్లోనే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్స్ ఆపరేషన్స్ జరుగుతాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ జరుగుతాయి. తర్వాత కంట్రోలింగ్ అండి, కంట్రోల్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ ఉన్న ప్రాంతం? గుజరాత్ అండి, గుజరాత్. అతి పొడవైన తీరరేఖ ఉన్నది గుజరాత్. రెండవ అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ అండి. గవర్నర్లు అడుగుతున్నాడు, అప్పుడే మూడోసారి అండి ఇది బిట్టు, అదే మూడో బిట్టు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు. ఫాగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ 2 స్టేషన్ల మధ్య నడుస్తుంది? రైల్వేకి సంబంధించి కంపల్సరీ కనీసం ఒక బిట్ అడిగే అవకాశాలు ఉన్నాయండి. స్టాండర్డ్ జీకే, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. న్యూఢిల్లీ మరియు వారణాసి అండి. న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్యలో నడుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 324 దేనికి సంబంధించిందండి? ఆర్టికల్ 324 రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గోబీ ఎడారి ఎక్కడ ఉంది? ఉత్తర చైనా మరియు దక్షిణ మంగోలియాలో ఉన్న విస్తారమైన ప్రాంతం అండి గోబీ ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్కి సంబంధించి ఒక బిట్ అయినా వస్తుందండి. మొదటి COVID-19 వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు? రష్యా, స్పుత్నిక్ వి అండి దాని పేరు, గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో నిలిచిందండి కరెంటు. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం? శాడిల్ పిక్ అండి. పిక్ కాదు, శాడిల్ పీక్ అండి, ప్రింటింగ్ మిస్టేక్, సారీ. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం శాడిల్ పీక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మదర్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 22 అండి. యోగా డే ఒకటి, మదర్ ఎర్త్ డే ఒకటి, ఎన్విరాన్మెంటల్ డే ఒకటి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి? 42 ఉన్నాయండి రామ్సర్ సైట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 55వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? హతం అచ్యుతం నంబూద్రి. కేరళ అండి, కేరళ ఆయన హతం అచ్యుతం నంబూద్రి అని ఆయన 55వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అండి. రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు? కల్హనుడు. గ్రంథాల్లో హిస్టరీ బిట్ అండి, గ్రంథాల గురించి కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, కోడంకోళం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు అండి, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
జమ్మూ మరియు లేను ఏ పాస్ కలుపుతుంది? బనిహాల్ పాస్ అండి, బనిహాల్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్, 7 సిస్టర్స్ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం భాగం కాదని అడిగండి. ఆ ఆప్షన్స్లో సిక్కిం కాదని ఉంది. దాంట్లో అంటే ఉన్నవి 7 సిస్టర్స్లో ఉన్నవి ఏంటనేది తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది బిట్టు. అంటే AAMMNT గుర్తుపెట్టుకోండి కోడ్. AA అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. M అంటే మేఘాలయ, మణిపూర్, మిజోరాం. NT అంటే నాగాలాండ్, త్రిపుర. 7 సిస్టర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఎక్కడ ఉందండి? ది హేగ్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? నవంబర్ 5, 1556 అండి. రెండవ పానిపట్టు యుద్ధం నవంబర్ 5, 1556 జరిగింది. ప్రపంచ పర్యావరణ దినం అడుగుతున్నాడండి. పర్యావరణ దినం అదే ఎన్విరాన్మెంటల్ డే అన్నాను కదండి ఇందాక, అదే పర్యావరణ దినం. తెలుగులో 2020 థీమ్ ఏంటని అడిగానండి. థీమ్ పర్యావరణ దినం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రోజున జరుపుకుంటారని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది థీమ్ వచ్చి టైమ్ ఫర్ నేచర్ అండి, టైమ్ ఫర్ నేచర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులు విలీనం చేశారు? ఏ బ్యాంకులని? దేనా బ్యాంకు, విజయ బ్యాంకు. ఈ 2 బ్యాంకులని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 సంవత్సరంలో జరిగిందండి. నిమ్మ యొక్క pH విలువ ఎంత? 2.5 అండి, 2.5 నిమ్మ pH విలువ. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రులు మళ్ళీ అడిగాను ఇంకోటి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జైరామ్ ఠాకూర్ అండి, జైరామ్ ఠాకూర్. గరిష్ట లోక్సభ సీట్లు ఎన్నండి? 552. గరిష్టంగా అంతకంటే ఎక్కువ దాటకూడదు, 552 అండి. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి అండి, NH-44 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుకన్య సమృద్ధి యోజన ఎవరి కోసం ప్రవేశపెట్టడం జరిగింది? సుకన్య సమృద్ధి యోజన ఎవరి కోసం ప్రవేశపెట్టడం జరిగింది? ఆడపిల్లల కోసం అండి, ఆడపిల్లల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ కరెంటు యూనిట్లు ఏమిటి? యాంపియర్ అండి. ఎలక్ట్రిక్ కరెంటు యొక్క యూనిట్ ఏంటి? యాంపియర్ అండి. వోల్టేజ్కి వోల్ట్స్, రెసిస్టెన్స్కి ఓమ్స్, ఓమ్ అండి, ఓమ్. రెసిస్టివిటీకి ఓమ్ పర్ మీటర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ కూడా అడుగుతాడండి. ఫిజిక్స్ యూనిట్స్, ఇది ఫిజిక్స్లోకి వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, DRDO ప్రస్తుత చైర్మన్ ఎవరు? డాక్టర్ జి సతీష్ రెడ్డి అండి. DRDO ప్రస్తుత చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ CEO అడిగాడండి. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్య నాదెల్లా అండి. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్య నాదెల్లా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.